పప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక ఫ్రై చేసే అలవాటు ఎంతమందికి ఉందండి మీలో? మా ఇంట్లో అయితే కంపల్సరీ ఏదో ఒక ఫ్రై ఉండాల్సిందే పప్పు చేసినప్పుడల్లా. ఈరోజైతే మామిడికాయ పప్పుతో దొండకాయ కారం ఫ్రై చేశానండి. ఎటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అని చెప్పేసి కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు కొంచెం సేపు డ్రై రోస్ట్ అనమాట మందపాటి ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 50% ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీనిలోనే ఒక 4-5 జీడిపప్పులు కూడా వేస్తే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసేసి ఇవన్నీ ఫ్రై అయిపోతున్నాయి అనుకున్నప్పుడు దీనిలోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5-6 ఎండుమిర్చిని చక్కగా తుంచేసి వేసుకుంటే ఏంటంటే లోపల నుంచి చక్కగా వేగుతుందనమాట. దీనిలోకి ఇంకా మనం పైనుంచి కారం వేయాల్సిన అవసరం లేదు. మీరు దానికి తగ్గట్టుగా మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని చక్కగా తుంచి వేసేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి బాగా చల్లారి పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం అలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఈ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ టైంలో మీకు పోపు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే ఏంటంటే శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు అన్నీ కూడా మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా నేను వేయటం లేదు. మీరు కావాలనుకుంటే కనుక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మూత పెట్టేస్తే ముద్దగా మగ్గిపోతాయి అనమాట. ఇలా దగ్గరుండి చక్కగా వేయించుకొని కొంచెం పసుపు కూడా వేసి ఒక 50% వేయించుకున్న తర్వాత తడిపోయింది అనుకున్నప్పుడు మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకలాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు మూత తీసేసి ఈ దొండకాయ ముక్కల్ని చక్కగా మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్, ఇదంతా వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేసుకుంటే దొండకాయ కారం ఫ్రై రెడీ అండి. ఇది మనకి పప్పుల్లోకి కాకుండా సాంబార్లోకి అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు హాళై పక్షాలని, తర్వాత దసరా నవరాత్రులని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా వంటలు ఎలా చేయాలని చెప్పేసి ఒక ఫ్రెండ్ అడిగితే ఈరోజు ఇది చేస్తున్నాను. స్టార్టింగ్ కదా, ఈరోజు మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడమన్నమాట ఈ 15 రోజులు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.